జాగ్రత్తగా వెళ్ళరారా. ఓకే ఆల్ ది బెస్ట్ రా. బాయ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రే ప్రసాద్, డబ్బులు ఏమైనా కావాలంటే ఫోన్ చేయరా. అలాగేరా. ఆల్ ది బెస్ట్ రా. బాయ్. ఇక్కడ టాయిలెట్స్ క్లీన్గా ఉంటాయంట, ఒకసారి వెళ్ళి చూడనా. ఏం మాట్లాడుతున్నారా? ఓ వెళ్ళు. నేను కూడా పొద్దున్నే 6 గంటలకు ఫ్లైట్ ఉంది, టికెట్ తెచ్చుకుంటాను. ఓకే. ప్రసాద్ ఎలాగూ కలెక్టర్ ట్రైనింగ్కి ఢిల్లీ వెళ్ళిపోయాడు. త్వరలోనే వీళ్ళు కూడా ఓ మంచి పొజిషన్కి వచ్చేస్తే. మీరు మీ ఫ్రెండ్స్ గురించి ఎప్పుడూ ఆలోచిస్తున్నారు, మరి మీకంటూ ఎలాంటి ఆశయం లేదా? ఎందుకు లేదండి, ఉంది. నాతో చెప్పనే లేదు చూసారా. మీకు చెప్పకుండానండి, తప్పకుండా ఫస్ట్ మీకే చెప్తాను. కానీ ఇప్పుడు కాదండి, నా లక్ష్యం నెరవేరాలి, ఆ తర్వాత చెప్తాను. ఒకవేళ గణేష్ కూడా నాలాగా తన ప్రేమ విషయం చెప్పడానికి మొహమాట పడుతున్నాడేమో, లేకపోతే తన మనసులో ఉన్నది ముందు నాకే చెప్తానని చెప్తాడా? ఓకే, తను చెప్పినట్టే తన లక్ష్యంలో గెలవని, అప్పటిదాకా వెయిట్ చేద్దాం. మేహాలే తెచ్చి మేడ కట్టైనా, నీ ముందుకొచ్చి నీకు ఇచ్చైనా, అలా అలా ఆకాశం పై నుంచి చెలి చెలి నక్షత్రం తెచ్చైనా, కన్నెల్లో నీ రూపే కదలాలి అనుకుని, మూగ మనసే మాట్లాడుతుంది ప్రేమ ఎంతో బాగుందని. తేనెల్లో ఎంత తీపి లేదమ్మా, నువ్విచ్చే చిన్ని ముద్దు చాలమ్మా.
అనుకుని మూగ మనసే మాట్లాడుతుంది ప్రేమ ఎంతో బాగుందని. కొంటె వయసే కోరింది నిన్నే ప్రేమ నీలో దాగుందని. నీతోనే నేనుండాలని నీ తోడే నాకు కావాలని. ప్రాణంలో ప్రాణంగా ప్రేమించే నువ్వే రావాలని. కలగంటున్నా నిన్నే నే కలగంటున్నా. కాదంటానా నిన్నే నీ కాదంటానా. బావగారు, ఈ హైదరాబాద్ లో బట్టలు చాలా చౌకగా దొరుకుతాయి. చీరకి కనీసం 50 రూపాయలు మిగులుద్ది. ఈ ఊళ్ళో అన్ని దొరుకుతాయి, మంచి భోజనం తప్ప. టేబుల్ చూడు ఎంత చండాలంగా ఉందో. రేయ్, ఎవరయ్యా సర్వర్ ఇక్కడ? ఇదిగో వచ్చేస్తున్నాను సార్. తొందరగా రావే బాబు, ఈగలు ముసురుతున్నాయి. ఏమి హైదరాబాద్ బావా నా బొందా. పేరు గొప్ప, ఊరు దిబ్బ. దీనికన్నా మన రామాపురం 1000 రెట్లు నయం. నాన్న శభాష్రా, చూసావయ్యా, సారెవరో తెలుసు కదా. ఘంటసాల అయిపోదామని వచ్చారే, వారే వీరు. తిండి కోసం ఎంగిలాకులు ఎత్తాల్సి వస్తుందన్నాను, ఇప్పుడు ఎత్తుతున్నావు చూసావా. నువ్వన్నట్టు ఎక్కడ నువ్వు గొప్ప సింగర్వై నన్ను ఓడిస్తావో అనుకున్నాను. కాదు, నేనన్నదే కరెక్ట్ అని నిరూపించి నన్నే గెలిపించావు. రేయ్, ముందు ఊరెళ్ళి ఈ శుభవార్త అందరికీ చెప్దాం. అప్పుడే నా మనసు చల్లబడుతుంది. ఓహో, ఈ మహానుభావులు కూడా ఇక్కడే ఉన్నారన్నమాట. సరిపోయింది, అందరూ కలిసే ఉంటున్నారన్నమాట. అయితే ఇంకే, నీకు జీవితాంతం ఎంగిలేకులే గతి. టీవీల్లో ఏవేవో చూపిస్తున్నారు. తల్లిదండ్రుల మాట వినకుండా బయటికి వెళ్ళిపోయిన వారి గతి చివరికి ఇదేనని వీళ్ళని చూపిస్తే సరిపోతుంది. కనీసం 4 సోమరిపోతే ఎదవైనా మారుతారు. భోజనం వద్దు, మట్టి గడ్డలు వద్దు, పదవయ్యా పోదాం. రే, వదిలేరా. నాన్నే కదా, తిడితే తిట్టేర్లే. ఆయన తిట్టినందుకు నాకు బాధగా లేదురా. నాకు ఆయన మీద ఎంత కోపం ఉన్నా ఈరోజు సడన్ గా ఆయన చూడగానే నాన్నని నా మనసు ఆరాటపడిందిరా. అదే ఆరాటం ఆయన కూడా ఉంటుందనుకున్నాను. కానీ పందులో నేను గెలిచాను, నువ్వు ఓడిపోయావని ఆనందించారే. అది తలుచుకుంటేనే చాలా బాధగా ఉందిరా. ఏంటి మేస్త్రి ఇంత ఆలస్యం చేస్తున్నారు? టైం ఆల్రెడీ 6 అయింది. 7 o'clock స్టేజ్ హ్యాండ్ ఓవర్ చేయాలి. సార్ 5 నిమిషాలు అయిపోతుంది సార్. త్వరగా కానివ్వండి. సార్, నమస్కారం సార్. ఎవరు బాబు? ఏం కావాలి? మీ ఆడిటోరియంలో పాట పాడడానికి ఓ అవకాశం కావాలి సార్. ఎవరికి? నీకా? నాకు కాదు సార్, నా ఫ్రెండ్కి. ఫ్రెండ్కా? ఇంతకు ముందు కచేరీలు ఏమైనా చేశాడా? గురువెవరు? అలా ఎవరు లేరు సార్, తనే స్వయంగా నేర్చుకున్నాడు. మీరు ఒక్క ఛాన్స్ ఇస్తే తను గొప్ప సింగర్ అవుతాడండి. తన దగ్గర అంత టాలెంట్ ఉందండి. ఏమయ్యా, ఏదో పిల్ల చేష్టలుగా మాట్లాడడం తప్పితే ఈ సభ విలువేంటో తెలిసే మాట్లాడుతున్నావా? ఒక మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఒక యేసుదాసు, ఒక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అలాంటి ఫేమస్ సింగర్స్ పాడితే జనం వస్తారు, మాకు 4 రూపాయల కలెక్షన్లు వస్తాయి. అలా కాకుండా ఇలా రోడ్డు మీద వెళ్ళే ప్రతిదాన్ని పట్టుకొచ్చి పాడిస్తే నువ్వు నేనే వినాలి. ఓ పని చేయి, ముందు ఏదైనా లైట్ మ్యూజిక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఛాన్స్ ట్రై చేయి. వెళ్ళు. ఇదిగో మేస్త్రి, నేను ఇంటికి వెళ్ళి వస్తాను, పని త్వరగా కానివ్వండి. స్పీడ్ చేయండి.
దయచేసి అలా అనకండి సార్, ఎలాగైనా మీరే ఛాన్స్ ఇవ్వాలి. నువ్వు ముందు లే ప్లీజ్. లే ఇదేంటయ్యా నా కాళ్ళ మీద పడతావు? లేదు సార్, మీరు ఒక్క ఛాన్స్ ఇచ్చారంటే వాడికి జీవితాన్ని ఇచ్చినట్టు. సార్ దయచేసి నా ఫ్రెండ్కి మీరే జీవితాన్ని ఇవ్వాలి సార్, ప్లీజ్ సార్. ఏంటి బాబు నువ్వు మాట్లాడేది? నువ్వు అనుకుంటున్నట్టు ఇక్కడ నా ఇష్ట ప్రకారం ఏదీ జరగదు. నేను ఇక్కడ ఒక సాధారణ మేనేజర్ని మాత్రమే. అయినా నువ్వు ఊహిస్తున్నట్టు ఈ ఆడిటోరియంలో కచేరీ చేయటం అంత సులభం కాదు. దీని రెంట్ ఎంతో నీకు తెలుసా? 60,000. మెయింటెనెన్స్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కలుపుకుంటే సుమారు 90,000 దాకా అవుతుంది. ఈ డబ్బంతా ఎవరిస్తారు చెప్పు? అంటే ఆ డబ్బిస్తే ఇక్కడ పాడచ్చా సార్? నీ వల్ల అవుతుందా? అవుతుంది సార్. సరే, నీ ఫ్రెండ్ కోసం నా కాళ్ళు పట్టుకున్నావు. మీ ఫ్రెండ్షిప్ కోసమైనా నేను ఏదో ఒకటి చేసి తీరాలి. సెక్రటరీ గారితో మాట్లాడి ఏదో ఒక విధంగా పర్మిషన్ నేను సంపాదిస్తా. ఈ లోపు నువ్వు డబ్బు ఏర్పాటు చేసుకో. డిలే కాకుండా చూసుకో. లేదు సార్, నేను వెంటనే డబ్బులు తీసుకుని వస్తాను. వెరీ గుడ్, బయలుదేరు. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యు. సార్ తర్వాత ఒక చిన్న విషయం. ఏంటి గణేష్? ఆ, నేను హోటల్ అమ్మిన సంగతి నా ఫ్రెండ్స్కి ఎవరికి తెలియనివ్వకండి సార్. అలాగే నేను ఇప్పుడు హోటల్లో ఏ పని అయితే చూసుకుంటున్నానో ఆ పని అలాగే చూసుకుంటాను. మీరు జీతంగా ఏమైనా ఇస్తే చాలా సహాయంగా ఉంటుంది సార్. చాలా థ్యాంక్స్ అండి, వస్తాను. ఏమిట్రా నువ్వు చేసిన పని? అసలు ఏమిట్రా నీ ఉద్దేశం? త్యాగానికి కూడా ఒక హద్దు ఉండాలి. నీ రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడి ఈ హోటల్ పెట్టుకుని దాని మీదే బతుకుతున్నావు. అది కాస్త అమ్మేసి వాళ్ళకి ఇచ్చేస్తే తర్వాత నీకంటూ ఏముంటుందిరా? నాకంటూ నా ఫ్రెండ్స్ ఉన్నారు, దానికంటే ఇంకేం కావాలి సార్? రే, నా మనసుకు తోచింది చెప్తున్నానురా. ఈ లోకంలో ఎవ్వరినీ నమ్మలేం. లేదు సార్, మన మనసులో ఏమనుకుంటామో అదే జరుగుతుంది. మంచి అనుకుంటే మంచే జరుగుతుంది. అలా అని మనం అనుకుంటే సరిపోద్దా? అయినా చూడ్డానికి మంచివాడు ఎవడున్నాడురా ఇవాళ? చూడలేము సార్, ఎందుకంటే అందరూ మంచి వాళ్ళని చూడాలని అనుకుంటున్నారే తప్ప ఎవరు మంచివాళ్ళుగా ఉండాలని అనుకోవట్లేదు. ఏదోరా, నీ మంచి కోసం చెప్పాను. సరే, నీ ఇష్టం వచ్చినట్టే చేసుకో.